రీసెంట్‌గా మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం, అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కూడా చూసాం మనం. ఆయన మంత్రిగా అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి మన నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, అలాగే ముఖ్య అతిథులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి మనం గతంలో గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాదు, అసలు ఒక్క స్థానం కూడా లేదు, ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పిన వాళ్ళందరూ నోరులో అయితే మూతపడ్డాయని చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది తిట్టారు, ఎంతోమంది అవమానించారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇవాళ ప్రథమ పాత్ర పోషించారని చెప్పాలి. కేంద్రంలోనే కావచ్చు, అలాగే రాష్ట్రంలోనే కావచ్చు, ప్రతి ఒక్కరు మధ్యలోనైతే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం కలిగే విధంగా ఆయన కష్టపడ్డారు. అందరిలోనూ ఆయన ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళారని చెప్పాలి. అయితే ఇప్పటి నుండి పాలన ఎలా ఉంటుంది, ఎలాగైనా మార్పులు ఉంటాయా, అసలు విద్యార్థులకు కానీ అలాగే ప్రజలకు కానీ ఎలా ఉపయోగం ఉంటుంది, ఆయన ఎలా పనిచేస్తారని అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఆయన ఏ శాఖ ఇస్తారన్నది అయితే కూడా దానికోసం కూడా ప్రతి ఒక్కరు అసలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఒకరు పర్యాటక శాఖ అంటున్నారు, ఒకరు ఉప ముఖ్యమంత్రి అంటున్నారు, ఒక హోమ్ మినిస్టర్ అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఏంటి అన్నది అయితే అప్డేట్ అయితే దగ్గర రాలేదు. కానీ వచ్చిన తర్వాత మనందరం కూడా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తామని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం.